హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు మనం చదవబోయే చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ. అండ్ చాప్టర్ స్టార్ట్ చేసే ముందు ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుంటే మీ ఫ్రెండ్స్తో కూడా వీడియో షేర్ చేయండి. సో ఈ పాయింట్ ఆఫ్ టైం నుంచి, అంటే ఈ చాప్టర్ నుంచి ప్రతి చాప్టర్ మీకు ఇంపార్టెంటే. 11th 12th ఆర్ ఐఐటి చదువుతుంటే మీకు ఇప్పటి నుంచి ప్రతి చాప్టర్ ఇంపార్టెంటే. సో అందుకని ఎవ్రీ చాప్టర్ కొంచెం కాన్సన్ట్రేషన్గా వినండి అండ్ మొత్తం చాప్టర్ వినేటట్టు అండ్ క్వశ్చన్స్ కూడా ఏవైతే ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేసేటట్టు ట్రై చేయండి. సో ఇక్కడి నుంచి మీకు ఉన్న ప్రతి చాప్టర్స్ని 100% క్లారిటీ వచ్చేటట్టుగా చూసుకోండి. సో ఫస్ట్ థింగ్ కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీ చదివే ముందు ఫస్ట్ మీరు గ్రాఫ్ అర్థం చేసుకోవాలి. హారిజాంటల్ లైన్ ఏదైతే ఉందో దీన్ని ఎక్స్ యాక్సిస్ అంటాం అండ్ వర్టికల్ లైన్ని వై యాక్సిస్ అంటాం. సో వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతుంటే సింపుల్గా ఇలా గుర్తుంచుకోండి, వై ఇలా రాస్తాం కదా, సో అందుకే వర్టికల్ లైన్ వై యాక్సిస్, ఓకేనా. అండ్ వై యాక్సిస్ ఇది కాబట్టి హారిజాంటల్ లైన్ ఎక్స్ యాక్సిస్ అయింది, ఓకేనా. అండ్ రైట్ సైడ్ ఏదైతే ఉందో ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్నది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. అలాగే పైకి ఉన్నది పాజిటివ్ వై యాక్సిస్, కిందకున్నది నెగిటివ్ వై యాక్సిస్ అంటాం. నెక్స్ట్ థింగ్ మీరు అర్థం చేసుకోవాల్సింది పాయింట్ గురించి. ఒక జనరల్ పాయింట్ని మనం పీ ఆఫ్ ఎక్స్ కామా వైగా రాస్తాం అండ్ ఎక్స్ని యాబ్సిసా అంటాం అనమాట అండ్ వైని ఆర్డినేట్ అంటాం, ఓకేనా. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పీ ఆఫ్ ఎక్స్ కామా వై అనేది జనరల్ పాయింట్ అండ్ ఎక్స్ని యాబ్సిసా అంటాం, వైని ఆర్డినేట్ అంటాం. సో వాట్ ఈస్ ద యాబ్సిసా ఆఫ్ ద పాయింట్ అన్నాడంటే ఎక్స్ ఏంటో చెప్పాలన్నమాట. వాట్ ఈస్ ద ఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ అన్నాడంటే వై ఏంటో చెప్పాలి మనం, ఓకేనా. ఈ పీ ఆఫ్ ఎక్స్ కామా వైని అర్థం చేసుకుందాం ఫస్ట్ ఏంటో. ఎక్స్ యాక్సిస్ మీద ఉండే ప్రతి పాయింట్ని ఎక్స్తో డినోట్ చేస్తాం మనం, ఓకేనా. సో ఎక్స్ మీద ఒక పాయింట్ ఉందనుకోండి, సపోజ్ 3 ఉంటే ఎక్స్ ఈక్వల్ టు 3 అంటాం అనమాట. సో ఎక్స్ యాక్సిస్ మీద వచ్చే ప్రతి పాయింట్ని ఎక్స్తో డినోట్ చేస్తాం అండ్ వై యాక్సిస్ మీద వచ్చే ప్రతి పాయింట్ని వైతో డినోట్ చేస్తాం. సో ఎక్స్ పాయింట్ ఏంటి అంటే ఎక్స్ యాక్సిస్ మీద అది చేసే లెంత్ అనమాట. అంటే సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు 3 అన్నాం అనుకోండి, ఎక్స్ ఈక్వల్ టు 3 ఏంటి, ఇది పాయింట్. సో ఎక్స్ యాక్సిస్ మీద అది చేసే లెంత్ ఎంత, 3 యూనిట్స్. సో ఇక్కడ ఈ గ్రాఫ్లో మనం డివైడ్ చేస్తాము ఎక్స్ యాక్సిస్ని అండ్ వై యాక్సిస్ని యూనిట్స్గా డివైడ్ చేస్తాం. సో ఇక్కడ ఒక్కొక్క యూనిట్ ఏమైనా అవ్వచ్చు. సో 1 యూనిట్ ఈక్వల్ టు 1 కిలోమీటర్ అవ్వచ్చు, లేదా 1 అవర్ అవ్వచ్చు, లేదా 1 kg అవ్వచ్చు, లేదా 1 మీటర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇక్కడ మనం జస్ట్ ఇంకేదో దాన్ని డినోట్ చేస్తానికి ఈ గ్రాఫ్స్ వాడతామన్నమాట, ఓకేనా. దాని మీద ఒకవేళ క్లారిటీ లేకపోయినా ఏం కాదు, నెమ్మదిగా మీకు అర్థమవుతుంది. దాని తర్వాత సపోజ్ వై ఏదైతే ఉందో ఈక్వల్ టు 2 అనుకోండి, అప్పుడు వై యాక్సిస్ మీద అది చేసే లెంత్ ఏదైతే ఉందో దాన్ని వై ఈక్వల్ టు 2 అంటాం. సో వై ఈక్వల్ టు 2 పాయింట్ ఇక్కడ ఉంటుంది, ఓకేనా. సో మనకున్న పాయింట్ 3,2 అనుకోండి. 3,2 అంటే అప్పుడు ఆ పాయింట్ ఏదైతే ఉందో అంటే ఈ 3,2 ఎక్స్ యాక్సిస్ మీద చేసే లెంత్ వచ్చి 3 యూనిట్స్ అండ్ వై యాక్సిస్ మీద చేసే లెంత్ వచ్చి 2 యూనిట్స్, ఓకేనా. అంటే జస్ట్ వై యాక్సిస్ నుంచి ఒక హారిజాంటల్ లైన్ అండ్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఒక వర్టికల్ లైన్, ఈ పాయింట్ ఏదైతే ఇంటర్సెక్ట్ అవుతుందో ఇదే 3,2 అన్నమాట, ఓకేనా. సో మీకు పాయింట్ ఎక్స్ కామా వై అంటే ఏంటి అర్థమయ్యే ఉంటుంది. సపోజ్ ఏదో ఒక పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉందనుకోండి, ఎక్స్ యాక్సిస్ మీద ఏ పాయింట్ ఉన్నా కూడా దాని వై వాల్యూ వచ్చేసి 0 కాదు. ఎందుకు చూడండి, సపోజ్ ఈ 1 పాయింట్ అనుకుందాం. సో వై యాక్సిస్ మీద ఎంత లెంత్ చేస్తుంది చూడండి, 0 లెంత్ అనమాట కదా. అండ్ ఆరిజిన్ యొక్క పాయింట్ వచ్చేసి 0,0 అంటాం, ఓకేనా. దాని తర్వాత వై యాక్సిస్ మీద ఎక్స్ ఎప్పుడు 0నే కదా. ఎందుకు చూడండి, వై యాక్సిస్ మీద పాయింట్ లైన్ గీస్తే మనం చూసుకుంటే చూడండి, వై యాక్సిస్ మీద ఎటువంటి డిస్టెన్స్ లేదు ఎక్స్ నుంచి, ఓకేనా. అంటే ఎటువంటి లెంత్ చెయ్యట్లేదు అనమాట దాని మీద. వై యాక్సిస్ మీద ఎప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ యాక్సిస్ మీద ఎప్పుడు వై ఈక్వల్ టు 0. అది ఎలాగా గుర్తుంచుకునేదంటే జస్ట్ దాని యొక్క ఆపోజిట్ 0 అని గుర్తుంచుకోండి అంతే, ఓకేనా.
సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ యాక్సిస్ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఎక్స్ యాక్సిస్ మీద వై ఎప్పుడూ 0 అండ్ ఇదే ఆ లైన్ యొక్క ఈక్వేషన్. అంటే ఎక్స్ యాక్సిస్ యొక్క ఈక్వేషన్ వచ్చేసి y = 0. దాని తర్వాత వై యాక్సిస్ చూసుకుంటే వై యాక్సిస్ మీద ఎప్పుడు x = 0. సో వై యాక్సిస్ యొక్క లైన్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది x = 0. దాని తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సింది ఆరిజిన్ యొక్క పాయింట్ 0,0. ఎందుకు? ఆరిజిన్ ఏదైతే ఉందో అది ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ మీద ఎటువంటి డిస్టెన్స్ కవర్ చేయట్లా కదా. సో అందుకే అది 0,0. సో మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ యొక్క ఈక్వేషన్ ఏమైంది గెస్ చేయండి. మీరు చూసుకుంటే ఈ లైన్ ఏదైతే ఉందో ఇది x = 3 అనే పాయింట్ నుంచి పాస్ అవుతుందన్నమాట. దాని తర్వాత ఇది y మీద ఎటువంటి ఇంటర్సెక్షన్ లేదు. సో ఈ లైన్ ఏదైతే ఉందో అది x = 3 అనమాట. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ నుంచి పాస్ అవుతూ ఒక లైన్ వెళ్ళింది అనుకోండి, అది పర్పెండిక్యులర్గా. సో ఇక్కడ యాంగిల్ వచ్చేసి 90 degrees, ఓకేనా. పర్పెండిక్యులర్గా వెళ్తే ఏ పాయింట్ నుంచి వెళ్తుందో అదే ఆ లైన్ యొక్క ఈక్వేషన్. సో ఇక్కడ 3 నుంచి వెళ్తుంది కాబట్టి x = 3 అనేది దీని ఈక్వేషన్. అలా కాకుండా సపోజ్ ఇక్కడి నుంచి వెళ్తుంది అనుకోండి, 1 నుంచి వెళ్తుంది. సో 1 నుంచి వెళ్తున్నప్పుడు దాని ఈక్వేషన్ ఏమైద్ది? దాని ఈక్వేషన్ వచ్చేసి x = 1 అనమాట, ఓకేనా. ఎందుకు? ఈ లైన్ మీద ఎక్కడ చూసుకున్నా x యొక్క వాల్యూ ఏదైతే ఉందో అది 1, ఓకేనా. అలా కాకుండా ఇలా చూద్దాం, ఇలా హారిజాంటల్గా గీసామన్నమాట. అప్పుడు దీని y వాల్యూ ఏమైంది? 4. సో ఈ y వాల్యూ మీద ఎక్కడ చూసుకున్నా y యొక్క వాల్యూ 4 కాబట్టి ఈ లైన్ యొక్క ఈక్వేషన్ y = 4 అనమాట. సో మీరు ఇట్లా గుర్తుంచుకోండి, ఎక్స్ యాక్సిస్ y = 0. దాని తర్వాత నెక్స్ట్ లైన్ వచ్చేసి y = 1. దాని తర్వాత 2 నుంచి పాస్ అయ్యే లైన్ వచ్చేసి y = 2. 3 నుంచి పాస్ అయ్యేది y = 3, ఓకేనా. సో ఇలా వెళ్తూ వస్తుంది. దాని తర్వాత వై యాక్సిస్ తీసుకుంటే మీరు x = 0. దాని తర్వాత 1 నుంచి పాస్ అవుతుంటే ఆ లైన్ యొక్క ఈక్వేషన్ x = 1. అదే 3 నుంచి పాస్ అవుతుంది అనుకోండి, అప్పుడు లైన్ ఈక్వేషన్ ఏమైంది? x = 3. ఎందుకు? ఈ లైన్ మీద x యొక్క వాల్యూ ఎప్పుడు కాన్స్టెంట్ అనమాట, ఓకేనా. సో మీరు ఇప్పుడు లైన్ ఈక్వేషన్ x = 1, 2, 3 ఇస్తే ఎలా చేయాలి, దాని తర్వాత y వాల్యూ ఇస్తే ఏం చేయాలి, సో అవి మీకు అర్థమయ్యే ఉంటాయి. ఇప్పుడు 2 x పాయింట్లు ఇచ్చి దాని మధ్యలో డిస్టెన్స్ ఏంటి, 2 y పాయింట్లు ఇచ్చి దాని మధ్యలో డిస్టెన్స్ ఏంటి అది చెప్పాలంటే అలాగా. సో మీకు చెప్పాను ఆల్రెడీ. సపోజ్ x = 2 అనుకోండి. సో ఇది ఏంటి? ఆరిజిన్ నుంచి 2 యూనిట్స్ ఉంది కదా, ఓకేనా. ఈ x = 2 అంటే దాని యొక్క డిస్టెన్స్ ఆరిజిన్ నుంచి 2 యూనిట్స్. అదే x = 4 అన్నాం అనుకోండి, అప్పుడు ఆరిజిన్ నుంచి అది చేసే డిస్టెన్స్ ఏదైతే ఉందో అది 4 యూనిట్స్. సో ఇప్పుడు వాడడిగేది ఏంటి? x = 2 అండ్ x = 4 మధ్యలో డిస్టెన్స్ ఏంటి అంటున్నాడు. అప్పుడు ఆ డిస్టెన్స్ ఏమైద్ది? ఇది అయిద్ది కదా. సో ఇది మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే మీకు ఒక గేమ్ గురించి చెప్తా. ఒక రిలే గేమ్ అని ఉంటుంది. రిలే గేమ్లో ఏమైద్ది? మీరు ఇది అనుకోండి అండ్ ఇది స్టార్టింగ్ పాయింట్, ఓకేనా. సో మీ ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు. ఈ గేమ్ ఏంటంటే మీ దగ్గర ఒక స్టిక్ ఉంటుంది అనమాట. ఈ స్టిక్ మీరు 2 meters పరిగెత్తిన తర్వాత మీ ఫ్రెండ్కి ఇస్తారు. దాని తర్వాత అతను ఫినిష్ లైన్కి వెళ్ళాలి, ఓకేనా. ఇది ఫినిష్ లైన్ అనుకోండి. సో ఈ మొత్తం ట్రాక్ ఏదైతే ఉందో అది 5 meters అనుకోండి, ఓకేనా. సో మీరు 2 meters పరిగెడితే మీ ఫ్రెండ్ ఎంత డిస్టెన్స్ పరిగెత్తాలి? 5 - 2 అంటే 3 meters కదా. మీ ఫ్రెండ్ 3 meters పరిగెడతాడు, మీరు 2 meters పరిగెడతారు. అప్పుడే టోటల్ ట్రాక్ 5 meters అవుతుంది, అవునా. సేమ్ ఇలాగే ఈ ఎక్స్ యాక్సిస్ మీద x1 = 2 అనే పాయింట్ 2 meters ఆల్రెడీ పరిగెత్తింది. దాని తర్వాత x2 ఏదైతే ఉందో అది టోటల్ ట్రాక్ యొక్క డిస్టెన్స్ అంటే 4 meters. సో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత? x2 - x1 అంటే 2 meters అనమాట, ఓకేనా. సో x2 - x1 అన్నాడు అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? ఆరిజిన్ నుంచి x1 ఎంత డిస్టెన్స్ కవర్ చేసిందో
అండ్ ఆరిజిన్ నుంచి x2 డిస్టెన్స్ ఎంత కవర్ చేసిందో అవి రెండు సబ్ట్రాక్ట్ చేస్తాం అనమాట. అంటే x2 మైనస్ x1 అంటే 4 మైనస్ 2. అదే x1 మైనస్ x2 అన్నాడు అనుకోండి, అప్పుడేమైద్ది -2 అవుతుంది. ఓకేనా. సో సేమ్ ఇలాగే వైకి కూడా టూ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అన్నాడు అనుకోండి, y పాయింట్స్ అంటే y1 ఈక్వల్ టు 5 అండ్ y2 ఈక్వల్ టు 3 అన్నాడు అనుకోండి, అప్పుడు y2 మైనస్ y1 ఎంత అయింది, 2 అయింది. ఓకేనా. ఇంకోటి మీకు x యాక్సిస్ మీద పాయింట్ని ఎలా డినోట్ చేస్తాం అండ్ y యాక్సిస్ మీద పాయింట్ని ఎలా డినోట్ చేస్తాం. సో ఇది కూడా ఇంపార్టెంట్ వినండి. x యాక్సిస్ మీద మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే x యాక్సిస్ మీద y ఈక్వల్ టు ఎప్పుడు 0నే అనమాట. y ఎందుకు 0 మీకు ఆల్రెడీ చెప్పాను. సో x యాక్సిస్ మీద సపోజ్ x ఈక్వల్ టు 2 అన్నాం అనుకోండి, అది చేసే పాయింట్ 2, 0. సపోజ్ x ఈక్వల్ టు 4 అన్నాం అనుకోండి, 4, 0. ఓకేనా. సో ఇది x యాక్సిస్ మీద. దాని తర్వాత y యాక్సిస్ మీద వచ్చేసి x ఎప్పుడు 0నే. సో అది ఎంతైనా చేయనియండి, 0, y అంటాం. ఓకేనా. సో x, 0 ఈస్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ పాయింట్ ఆన్ x యాక్సిస్. సో ఇక్కడ మీరు నేర్చుకున్న 2 పాయింట్స్ ఏంటి, x యాక్సిస్ మీద పాయింట్ యొక్క జనరల్ ఈక్వేషన్ x, 0 అండ్ y యాక్సిస్ మీద ఉన్న పాయింట్ యొక్క జనరల్ ఈక్వేషన్ 0, y అన్నమాట. ఓకేనా. సో ఇది కూడా ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి 2 పాయింట్లు x1, y1, x2, y2 ఇస్తే ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎలా కనుక్కోవాలి అని అడుగుతున్నాడు. ఓకేనా. సో మనకున్న పాయింట్ x1, y1 ఇక్కడ ఉందనుకుందాం. ఓకేనా. అండ్ x2, y2 ఇక్కడ ఉందనుకున్నాం. సో ఇది x2, y2. అప్పుడు x2, y2 x యాక్సిస్ మీద ఎంత డిస్టెన్స్ కవర్ చేసి ఉంటుంది, x2 అనే పాయింట్. సో ఆరిజిన్ నుంచి x2 అండ్ ఇక్కడ ఆరిజిన్ నుంచి y2 అనమాట. ఓకేనా. దాని తర్వాత x1, y1 అనే పాయింట్ తీసుకున్నాం. ఇది ఆరిజిన్ నుంచి x యాక్సిస్ మీద ఎంత కవర్ చేసి ఉంటుంది, x1 అండ్ ఆరిజిన్ నుంచి y యాక్సిస్ మీద y1. ఓకేనా. మనకు కావాల్సిన డిస్టెన్స్ వచ్చేసి x1, y1 నుంచి x2, y2. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. సో మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏ థీరం యూజ్ చేయొచ్చు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే మీకు గుర్తు రావాల్సిన మెయిన్ థీరం ఏంటంటే పైథాగరస్ థీరం అనమాట. సో పైథాగరస్ థీరంలో ఏమంటాడు, a² + b² = c² అనమాట. ఓకేనా. సో ఈ ఈక్వేషన్ వాడి మనం ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ కనుక్కుంటాం. మనకు కావాల్సింది ఏంటి, c యొక్క వాల్యూ. సో c యొక్క వాల్యూ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది టోటల్ x2 అండ్ ఇంతవరకు మనకి x1 కదా. సో అప్పుడు ఇదేమవుతుంది, x2 మైనస్ x1 అయింది, అంతే కదా. అంటే a = x2 మైనస్ x1. అప్పుడు b ఏమవుతుంది, y2 మైనస్ y1. ఓకేనా. సో c ఏమవుతుంది, √x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అనమాట. సింపుల్ కదా. సో మీరు ఒకవేళ డిస్టెన్స్ ఒక ఫార్ములా మర్చిపోతే జస్ట్ ఈ డయాగ్రామ్ గుర్తు తెచ్చుకొని ఫార్ములా అక్కడికక్కడే మీరు డిరైవ్ చేయగలరు అనమాట. చాలా సింపుల్ ఫార్ములా, దీన్ని బట్టి కొట్టాల్సిన అవసరం కూడా లేదు. 2 x పాయింట్ల మధ్యలో డిస్టెన్స్ ఏంటి, x2 మైనస్ x1. 2 y పాయింట్ల మధ్యలో డిస్టెన్స్ ఏంటి, y2 మైనస్ y1. సో c ఏదైతే ఉందో అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మీకు గుర్తు రావాల్సింది ఏంటి, పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం రాగానే ఏం చేస్తాం, a² + b² = c² అంటాం. అండ్ c ఏమవుతుంది అప్పుడు, √a² + b². అప్పుడు a ఏంటి, x2 మైనస్ x1, b ఏంటి, y2 మైనస్ y1 కదా. సో అది సబ్స్టిట్యూట్ చేయగానే ఈ ఫార్ములా వచ్చేసింది. చూసారా, చాలా సింపుల్. నెక్స్ట్ వన్ వచ్చేసి సెక్షన్ ఫార్ములా. ఓకేనా. సో మీకు అనిపించచ్చు కొంచెం స్లో వెళ్తున్నానేమో అని, బట్ వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఇక్కడ నుంచి రాబోయే ప్రతి టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్, మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకేనా.
సో తప్పకుండా మొత్తం వినండి. సపోజ్ ఏ అనే పాయింట్ x1, y1 అనుకోండి, అండ్ బి అనే పాయింట్ x2, y2 అనుకోండి, అండ్ పి అనే పాయింట్ ఏ అండ్ బిని m:n రేషియోలో కట్ చేస్తుంది అనుకోండి. ఓకేనా? అంటే సపోజ్ మీ దగ్గర ఒక చాక్లెట్ ఉందనుకోండి, చాక్లెట్ ఉన్నప్పుడు 50-50 అన్నాం అనుకోండి, ఏం చేస్తాం? మధ్యలో కట్ చేస్తాం, అవునా? మధ్యలో కట్ చేస్తే ఏంటి, ఈ మధ్యలో కట్ చేసింది ఏదైతే ఉందో అది దాంట్లో ఒక పాయింట్ తీసుకున్నాం, సపోజ్ పి అనే పాయింట్. అంటే 1:1 రేషియోలో మనం కట్ చేస్తున్నాం ఈ మొత్తం చాక్లెట్ని కదా. అలా కాకుండా సపోజ్ మీరు పెద్దోళ్ళు అని మీ తమ్ముడికి 1/3 ఇచ్చారనుకోండి. అంటే పి అనే పాయింట్ ఏదైతే ఉందో 2:1 రేషియోలో కట్ చేస్తుంది. అంటే మొత్తంలో ఉన్న చాక్లెట్లో మీరు 2/3 తీసుకుంటే మీ తమ్ముడు 1/3 తీసుకున్నాడు అనమాట. ఓకేనా? సో అలాగే ఇక్కడ ఈ పి అనే పాయింట్ ఏదైతే ఉందో m:n రేషియోలో కట్ చేస్తున్నాం. సో ఈ m/n ఏదైతే ఉందో అది 1/2 అవ్వచ్చు, 2/3 అవ్వచ్చు, లేదా 1/5 అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. ఓకేనా? సో దీన్ని డివైడ్ చేస్తున్నాం అంతే. ఈ లైన్ ఏదైతే ఉందో దీన్ని డివైడ్ చేస్తున్నాం. సో దీన్ని గ్రాఫ్లో గీసామనుకోండి. సపోజ్ ఏ అనే పాయింట్ x1, y1ని, పి అనే పాయింట్ x, y, బి అనే పాయింట్ x2, y2ని ఏం చేస్తుందంటే m:n రేషియోలో కట్ చేస్తుంది అనుకున్నాం. ఓకేనా? సో ఇది x2, y2 అనుకోండి, ఇది x1, y1 ఏ అనుకోండి. సో ఇలాగా డ్రా చేద్దాం. అప్పుడు ఈ డిస్టెన్స్ ఏమైద్ది? x1 అయిద్ది, అండ్ ఈ డిస్టెన్స్ x2 అయిద్ది. ఓకేనా? సో పి అనే పాయింట్ ఇక్కడ ఉందనుకున్నాం. అప్పుడు ఈ డిస్టెన్స్ ఏమైద్ది? x అయిద్ది. ఓకేనా? సో ఈ డిస్టెన్స్ వచ్చి y1 అయిద్ది, ఈ డిస్టెన్స్ వచ్చి y అయిద్ది, అండ్ మనకు వచ్చేసి ఈ డిస్టెన్స్ వచ్చేసి y2 అయిద్ది. ఓకేనా? సో ఇది ఆల్రెడీ మీకు చెప్పా ఎందుకు ఏంటి అనేది, ఇంతకుముందు మీరు ఆల్రెడీ చదివారు. దాని తర్వాత ఇది టీటా అనుకోండి, ఇది 90 అనుకోండి. అప్పుడు ఇదేమైద్ది? 90 - θ. ఎందుకు? సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఏంటి? 180 degrees. సో ఒకటి 90 ప్లస్ θ. సో ఇంకోటి ఏమవ్వాలి? 90 - θ అవుతేనే మొత్తం యొక్క సమ్ 180 అవుతుంది. ఓకేనా? దాని తర్వాత ఫస్ట్ మనం పాయింట్లకి నేమింగ్స్ చూసుకుందాం. సో ఇది బి, ఇది ఏ, ఇది సి అనుకోండి, ఇది డి అనుకోండి, ఇది ఈ అనుకోండి. ఓకేనా? సో మీరు డయాగ్రామ్లో చూస్తే ట్రయాంగిల్ ఏపీఈ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పిడిబి అన్నమాట. ఎందుకు అంటే రెండు ట్రయాంగిల్స్ యొక్క యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ ఉన్నాయి. సో యాంగిల్ 3 సేమ్ ఉన్నప్పుడు అవి 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సో ఇది మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది. సో మీరేమీ దాని గురించి టెన్షన్ పడమాకండి. బట్ మీకు ఒకటి చెప్పేది ఏంటంటే సిమిలర్ ట్రయాంగిల్స్లో లెంత్ యొక్క రేషియోస్ ఏవైతే ఉందో అవి సేమ్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే AP/PB = AE/PD = ఏంటి? PE/BD అనమాట. ఓకేనా? సో మనకి ఏమని చెప్పాడు? P అనే పాయింట్ A అండ్ Bని m:n రేషియోలో డివైడ్ చేస్తుంది. సో PA PB ఎంత? m:n. ఓకేనా? సో PA/PB ఎంత అయింది? m/n అయింది. ఈక్వల్ టు AE/PD అన్నాడు, AE/PD. ఓకేనా? అలాగే PE/BD ఏమైద్ది? m/n అయిద్ది. ఓకేనా? సో మనకి 2 కండిషన్స్ వచ్చినాయి. ఏంటి? AE/PD m/n, ఇంకోటి PE/BD m/n అనమాట. సో ఈ డయాగ్రామ్ నుంచి చూడండి. డయాగ్రామ్లో చూస్తే AE ఏమైద్ది? AE వచ్చేసి
చూడండి ఈ ఎక్స్ మైనస్ x1 కదా, సో ఇదే కదా ఏ అంటే ఏ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ x1 డివైడెడ్ బై పీడీ ఏమైంది, పీడీ వచ్చి ఇది అంటే x2 మైనస్ x ఈక్వల్ టు m/n. అప్పుడు ఏమైంది n ఇంటూ ఎక్స్ మైనస్ n ఇంటూ x1 ఈక్వల్ టు m ఇంటూ x2 మైనస్ m ఇంటూ x అనమాట. సో ఈ mx ఇటు తీసుకొద్దాం, ఈ nx ఇటు తీసుకెళ్దాం, ఏమైంది m ప్లస్ n ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు mx2 ప్లస్ nx1. సో x ఏమైంది mx2 బై ప్లస్ nx1 బై m ప్లస్ n. అలాగే y కూడా చేసామనుకోండి, అంటే పిఈ బై బీడీ చేసామనుకోండి, అప్పుడేమొస్తుంది my2 ప్లస్ ny బై m ప్లస్ n వస్తుంది. ఓకేనా. సో ఇదే సెక్షన్ యొక్క ఫార్ములా అనమాట. ఓకేనా. సో మీకు ఇది అర్థమయ్యే ఉంటుంది, లేకపోతే ఒకసారి మళ్ళీ చూడండి. దీని యొక్క ప్రాక్టికల్ యూసేజ్ ఏంటి అనేది నేను క్వశ్చన్స్లో చెప్తాను. సో ఇది ఎలా గుర్తుంచుకోవాలి, సపోజ్ ఈ పి అనే పాయింట్ x, y అనుకోండి, m/n అంటున్నాం కదా, x2 y2 x1 y1. సో ఈ m ఏదైతే ఉందో దాన్ని దీంతో మల్టిప్లై చేయండి, n ఏదైతే ఉందో ఇట్లా మల్టిప్లై చేయండి. ఓకేనా. సో రివర్స్ మల్టిప్లై చేయండి అంతే. అంటే m ఇటువైపు ఉంది కాబట్టి x2తో మల్టిప్లై చేయండి, n ఇటువైపు ఉంది కాబట్టి x1తో మల్టిప్లై చేయండి. సేమ్ అలాగే y2 అండ్ y1 కూడా. ఓకేనా. నెక్స్ట్ థింగ్ వచ్చేసి సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సపోజ్ ఏబిసి అనే ట్రయాంగిల్ అనుకోండి. సెంట్రాయిడ్ అంటే ఏంటంటే ఎక్కడైతే మీడియన్స్ 3 టచ్ అవుతాయో అదే సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అనమాట. సో మీడియన్ అంటే ఏంటి, మీడియన్ అంటే సపోజ్ ఏ అనే పాయింట్ నుంచి మనం ఒక లైన్ డ్రా చేస్తే బి అండ్ సిని, అంటే ఇది సి, సో సిని 1:1 రేషియోలో కట్ చేయాలి. ఓకేనా. సో బి నుంచి పాయింట్ డ్రా చేస్తే 1:1 రేషియోలో ఏసీని కట్ చేయాలి. సో అదర్ సైడ్ అంటే ఒక పాయింట్ నుంచి అదర్ సైడ్కి మనం ఒక లైన్ డ్రా చేస్తే అది ఈక్వల్ పార్ట్స్గా ఆ సైడ్ని కట్ చేయాలన్నమాట. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఈ మీడియన్ ఏదైతే ఉందో దాన్ని సెంట్రాయిడ్ 2:1 రేషియోలో కట్ చేస్తుంది. సో మనం 2 పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ఏంటి, ఫస్ట్ థింగ్ మీడియన్ ఏదైతే ఉందో 1:1 రేషియోలో సైడ్ని కట్, అంటే ఈ సైడ్ని బీసీని కట్ చేస్తుంది అనమాట. దాని తర్వాత సెంట్రాయిడ్, అది జీతో డినోట్ చేస్తాం, అది మీడియన్ ఏదైతే ఉందో, అంటే ఏ ఇది డి అనుకోండి, ఈ ఏడి అనే మీడియన్ని 2:1 రేషియోలో కట్ చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు జీ అనే పాయింట్ కనుక్కోవాలంటే ఎలాగా, చాలా ఈజీ. ఇందాక మనం చేసిన సెక్షన్ ఫార్ములాతో కనుక్కోవచ్చు అనమాట. సో డి అనే పాయింట్ బి అండ్ సిని ఎలా కట్ చేస్తుంది, 1:1 రేషియో. సో m/n ఎంత, 1/1. ఓకేనా. సో మనం డి అనే పాయింట్ ఏమనుకోవచ్చు, 1 ఇంటూ x3 ప్లస్ 1 ఇంటూ x2 బై 1 + 1 అంటే 2, y3 ప్లస్ y2 బై 2. ఓకేనా. నెక్స్ట్ థింగ్ ఏంటి, జీ అనే పాయింట్ ఏ అండ్ డిని 2:1 రేషియోలో కట్ చేస్తుంది. సో మనకు తెలిసిన పాయింట్స్ ఏంటి, ఏ వచ్చి x1, y1, డి వచ్చి x2 ప్లస్ x3 బై 2, y2 ప్లస్ y3 బై 2. అండ్ అవి రెండు కట్ అయ్యే పాయింట్ ఏంటి, జీ కట్ చేసే పాయింట్ రేషియో ఏంటి, 2:1. ఏ ఇది డి ఇది, జీ అనే పాయింట్ 2:1 రేషియోలో కట్ చేస్తుంది. సో నేనేం చెప్పాను, 2ని డితో మల్టిప్లై చేయాలి, 1ని ఏతో మల్టిప్లై చేయాలి. సో 2 ఇంటూ డి యొక్క పాయింట్ ఏంటి, x2 ప్లస్ x3 బై 2 ప్లస్ 1 ఇంటూ ఏ యొక్క పాయింట్ ఏంటి, x1 డివైడెడ్ బై m ప్లస్ n కదా, m ఏంటి 2 ప్లస్ n ఏంటి 1, సేమ్ అలాగే సేమ్ అలాగే వైకి కూడా రాసామనుకోండి, ఏమైంది. ఓకేనా. సో ఇప్పుడు 2 క్యాన్సిల్ అయిపోద్ది కదా. సో x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3, ప్లస్ y2 ప్లస్ y3 బై 3. సో ఇదే మీడియన్ యొక్క పాయింట్ అనమాట. ఓకేనా. చాలా సింపుల్గా అయిపోయింది చూసారా.
సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బేసిక్స్ కొంచెం టైం పట్టొచ్చు, బట్ బేసిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేయగలరు అనమాట. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రైసెక్షనల్ పాయింట్స్. ట్రైసెక్షనల్ పాయింట్స్ అంటే చాలా సింపుల్. ఏ అండ్ బి అండ్ 2 పాయింట్స్ ఉంటే ఇంకో 2 పాయింట్స్ పి అండ్ క్యూ ఏ అండ్ బిని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా. అంటే ఏపీ ఈక్వల్ టు పీక్యూ ఈక్వల్ టు క్యూబీ. అప్పుడు పి అనే పాయింట్ 1:2గా ఏబీని డివైడ్ చేస్తుంది అండ్ క్యూ అనే పాయింట్ 2:1గా డివైడ్ చేస్తుంది. ఓకేనా. సో ట్రైసెక్షనల్ పాయింట్స్ కనుక్కోమన్నాడంటే 1:2 పాయింట్ కనుక్కుంటే నియర్ ఏ పాయింట్ అనమాట అది, అండ్ 2:1గా కనుక్కుంటే నియర్ బి. అంటే ఏంటిది, ఇది క్యూ, ఇదేంటి పి. ఓకేనా. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సపోజ్ ఇది ఏబిసి అనే ట్రయాంగిల్ అనుకోండి, ఇది హైట్, ఇది బేస్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు హాఫ్ హైట్ ఇంటూ బేస్. ఓకేనా. సో ఇది ఫార్ములా. దాని తర్వాత ఒకవేళ ఏబిసి అనే పాయింట్స్ ఇచ్చాడు అనుకోండి, అంటే ఏబిసి పాయింట్స్ ఇస్తే అప్పుడు ఎలా కనుక్కోవాలి. సో ఇక్కడ చూడండి, ఏబిసి అనే ట్రయాంగిల్ ఉంది. x1 y1 అనే ఏ ఒక పాయింట్స్, x2 y2 బి, x3 y2 సి ఒక పాయింట్స్. సో బి నుంచి పర్పెండిక్యులర్ లైన్ ఒకటి డ్రా చేసాం అండ్ అది ఎక్స్ యాక్సెస్ని క్యూ దగ్గర కట్ చేస్తుంది. ఏ నుంచి కూడా ఒకటి, అది పి దగ్గర, అండ్ సి నుంచి కూడా ఒకటి, అది ఆర్ దగ్గర కట్ చేస్తుంది. ఓకేనా. సో ఇది ఒక ట్రెపీజియం అన్నమాట, అండ్ ఇది ఇంకో ట్రెపీజియం, అండ్ యూక్యూఆర్సి ఇది ఇంకో ట్రెపీజియం. ఓకేనా. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవాలంటే ఈ ట్రెపీజియం యాడ్ చేసి ఈ ట్రెపీజియం తీస్తామనుకోండి, అప్పుడే కదా మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వచ్చేది. చూడండి కావాలంటే, సపోజ్ మన దగ్గర ఇలా ఉందనుకోండి, ABCDEF. సో ఇలా ఒక ఫిగర్ ఉంది. మనకి ABCD యొక్క ఏరియా కావాలనుకోండి, అప్పుడేం చేస్తాం మనం, మొత్తాన్ని యాడ్ చేసి, అంటే ABEF యొక్క ఏరియాలో నుంచి CDEF యొక్క ఏరియా తీస్తామనుకోండి, అప్పుడు ABCD యొక్క ఏరియా వస్తుంది కదా. సేమ్ అలాగే ఇక్కడ కూడా చేసామన్నమాట. సో ఫస్ట్ ట్రెపీజియం యొక్క ఏరియా ఒక ఫార్ములా ఏంటంటే హాఫ్ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ప్యారలల్ సైడ్స్ ఏంటి ఇక్కడ, ఇగోండి, ఇవి ప్యారలల్ సైడ్స్. ఓకేనా. ప్యారలల్ సైడ్స్ అంటే అవి రెండు ఎక్కడ టచ్ అవ్వవు. సో ప్యారలల్ సైడ్స్ యొక్క సమ్ అంటే ఫస్ట్ ఈ ట్రెపీజియం AUQP అనే ట్రెపీజియం తీసుకుంటే అక్కడ ప్యారలల్ సైడ్స్ ఏంటి, BQ, ఇంకోటి AP. హాఫ్ ఇంటూ BQ ప్లస్ AP ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సో ఈ రెండు ప్యారలల్ లైన్స్ మధ్యలో డిస్టెన్స్ ఏంటి, QP. సో QP. అలాగే APRC యొక్క ట్రెపీజియం యొక్క ఏరియా ఏంటి, ఇక్కడ ఇచ్చాడు చూడండి, హాఫ్ AP ప్లస్ CR ఇంటూ PR మైనస్ ఇంకో ట్రెపీజియం ఏమనుకున్నాం, ఈ ట్రెపీజియం కదా. సో ప్యారలల్ సైడ్స్ ఏంటి ఇక్కడ, UQCR. సో హాఫ్ BQ ప్లస్ CR ఇంటూ QR. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే ఇది y2 డిస్టెన్స్, అవును కదా, ఎందుకు B అనే పాయింట్ x2, y2 కాబట్టి. దాని తర్వాత ఇది చూసుకుంటే y1 డిస్టెన్స్, ఎందుకు A అనే పాయింట్ x1 y1, ఇది చూసుకుంటే y3. దాని తర్వాత ఇక్కడ చూసుకున్నాం అనుకోండి, QP ఏమైద్ది, QP వచ్చేసి x1 మైనస్ x2 అయిద్ది. ఎందుకు, ఈ మొత్తం డిస్టెన్స్ మనకి x1, ఈ డిస్టెన్స్ x2. సో ఇదేమవుతుంది, x1 మైనస్ x2. అలాగే ఇదేమవుతుంది, x3 మైనస్ x1. ఓకేనా. సో అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకు వచ్చే ఫార్ములా ఏంటంటే హాఫ్ ఎక్స్ మోడ్ ఆఫ్, ఇది మోడ్ అంటాం అనమాట. సో ఈ మోడ్ లోపల ఏ నెగిటివ్ నెంబర్ అయినా ఉండని, మోడ్ బయటకు వచ్చేసరికి అది పాజిటివ్ అయిపోద్ది.
సో సపోజ్ మోడ్ ఆఫ్ -5 అన్నాం అనుకోండి, దాని యొక్క వాల్యూ 5 అనమాట. ఓకేనా. సో ఏరియా ఏదైతే ఉందో అది నెగటివ్స్లో ఉండలేదు కాబట్టి అందుకే మనం ఈ మోడ్ అనేది వాడతాం మనం. ఈ ఏరియా యొక్క ఫార్ములా మనకు వచ్చింది చూడండి, ఇది ఏరియా యొక్క ఫార్ములా. ఇది ఎలా గుర్తుంచుకోవాలి అంటే సింపుల్, 1 2 3 1 2 అని గుర్తుంచుకోండి. ఎలా ఈ 1 2 3 1 2 ఏంటి, x1 వాడినప్పుడు y ఏమొచ్చినాయి 2 and 3, దాని తర్వాత x2 వాడినప్పుడు y ఏమొచ్చినాయి 3 and 1, దాని తర్వాత x3 వాడినప్పుడు y ఏమొచ్చినాయి y1 y2. సో చాలామంది మైనస్లు ప్లస్ల దగ్గర తప్పు చేయొచ్చు, అప్పుడు వాల్యూ మారిపోయింది. సో ఇలా గుర్తుంచుకున్నారనుకోండి, 1 2 3 1 2 అని గుర్తుంచుకున్నారనుకోండి, అప్పుడు ఏంటంటే x1 అనగానే అప్పుడు వెంటనే దాని నెక్స్ట్ 2 నెంబర్స్ y2 y3, దాని తర్వాత x2 అనగానే y3 y1, x3 అనగానే y1 y2. సో సింపుల్ కదా, దీన్ని 1/2తో డివైడ్ చేయాలి. చాలా సింపుల్గా గుర్తుంచేసుకోవచ్చు ఇలాగా. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కోలీనియారిటీ. కోలీనియారిటీ అంటే 3 పాయింట్లు ఇచ్చి అవి కోలీనియరా కాదా అంటే, కోలీనియర్ అంటే ఒకే లైన్ మీద ఉన్నాయా లేదా అనేది ఎలా చెప్తాం. సో 3 పాయింట్లు ఒకే లైన్ మీద ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఆ ట్రయాంగిల్ ఫామ్ అవ్వగలదా, అవ్వలేదు. సో అప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో అది 0 అయిందనుకోండి, అప్పుడు ఆ 3 కొలీనియర్. సో ఇందాక వాడిన ఫార్ములా 3 పాయింట్స్కి వాడి వాటి యొక్క ఏరియా 0 వచ్చిందనుకోండి, అప్పుడు ఆ 3 కొలీనియర్ అని చెప్పొచ్చు అనమాట. సో చిన్న టాపిక్కే, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 3 పాయింట్స్ కొలీనియర్ అన్న ఎలా చెప్పగలం, వాటి యొక్క ఏరియా 0 అయితే అవి కొలీనియర్ అని చెప్పగలం. ఓకేనా. సో ఇప్పుడు ఈ చాప్టర్లో మనకున్న లాస్ట్ టాపిక్ స్ట్రైట్ లైన్స్ అండ్ స్లోప్. ఇది కూడా మీకు ఇంపార్టెంటే ఒకవేళ మీరు ఐఐటి కోసం చదువుతుంటే. సో ఇప్పుడు చూద్దాం స్ట్రైట్ లైన్ అండ్ స్లోప్ అంటే ఏంటి. మీరు ఏమైనా కొండ ఎక్కుతున్నారనుకోండి, అరే దీని యొక్క స్లోప్ చాలా ఎక్కువ ఉందిరా అని మాట్లాడతాం, వినే ఉంటారు. లేకపోతే అరే ఇది చాలా స్టీప్గా ఉందిరా అంటాం. అంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఆ లైన్ ఏదైతే ఉందో అది ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ అనమాట. ఓకేనా. సో మీరు ఒకవేళ కొండ ఎక్కుతున్నారనుకోండి, కొండ ఎక్కుతుంటే మీరు చూసేది ఎంత ఎత్తు ఉంది అనేది ఎలా చూస్తారు, ఇక్కడ నుంచుని దీంతో క్యాలిక్యులేట్ చేస్తారు కదా, అంటే గ్రౌండ్తో క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఎంత స్టీప్గా ఉంది అనేది మనం గ్రౌండ్తో చూస్తాం, అంతేగాని ఐ పైకి పెట్టి దాంతో కొలవం కదా, ఇట్లా కొలవం కదా. సో మనం ఎలా కొలుస్తాం, మనం నుంచున్న ల్యాండ్, మనం నుంచున్న ఏరియా ఏదైతే ఉందో లేదా ల్యాండ్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా కొలుస్తాం కదా. సో అందుకే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వమాకండి, స్లోప్ అనేది ఎక్స్ యాక్సిస్తోనే కొలుస్తాం అన్నమాట మనం. సో స్లోప్ని ఎంతో డినోట్ చేస్తాం అండ్ m = tan θ అనమాట. ఓకేనా. సో దీన్ని స్లోప్ ఆఫ్ ద లైన్ అంటాం. చాలా సింపుల్ అండ్ ఇది మీరు చాలా బేసిక్ అన్నట్టు. బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా టఫ్ క్వశ్చన్లు వస్తూ ఉంటాయి, బట్ ఇప్పుడు ఇది చాలా సింపుల్ కాబట్టి దీన్ని గుర్తుంచుకుంటానికి మీరు అంత కష్టపడాల్సిన అవసరంలా. ఓకేనా. దాని తర్వాత ఒకవేళ ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ఇచ్చారనుకోండి, ఈ 2 పాయింట్లో నుంచి ఒక లైన్ వెళ్తుంది, ఇప్పుడు దీని స్లోప్ ఎంత కనుక్కోండి అన్నారనుకోండి, అప్పుడు ఎలా చేస్తారు, సింపుల్. సో ఈ యొక్క డిస్టెన్స్ మనకు తెలుసు ఏంటి, x2 - x1, ఈ డిస్టెన్స్ y2 - y1. సో మనం ఏమన్నాం, స్లోప్ = tan θ అన్నాం. సో ఏమైంది, tan θ ఇది ఏ ఇది బి ఇది సి అనుకుంటే AB/BC. సో y2 - y1/x2 - x1. సో ఇదే స్లోప్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అనమాట. సో ఇక్కడితో మనం టాపిక్ ఏం చేద్దాం. బట్ మీకు ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే, ఈ టాపిక్ మీద ఒకవేళ మీ గోల్ ఐఐటి ఆర్ ఎన్ఐటి అయితే ఎన్ని క్వశ్చన్స్ కుదిరితే అన్ని క్వశ్చన్స్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్, దాంతోపాటు మీకు కావాలనుకుంటే ఐఐటి క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ ఇయర్ ఈ టాపిక్లో నుంచి ఏమైనా వస్తే అవి కూడా కవర్ చేయాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను కవర్ చేస్తాను. ఓకేనా. సో ఇక్కడితో ఏం చేసేద్దాం మనం. ఒకవేళ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేస్తాం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.